అయితే 5 years తర్వాత ఎట్లా నువ్వు పోతావు, నువ్వు ఎట్లా అక్కడ ఉండలేవు. నేను ఈరోజు చూస్తే కూడా చాలా గ్లామర్గా అనిపించావు. అంటే నాకు తెలిసి నువ్వు విజయవాడకు పోతలేవు, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఎండలు ఎక్కువ ఉంటే నల్లగా అవుతారు. నువ్వు నల్లగా కాకుండా తెల్లగా ఉన్నావంటే నువ్వు తెలంగాణలోనే ఉన్నావు. నీ విజయవాడ ఇసి పెట్టుకొని, నీ ఆంధ్రాని ఇసి పెట్టుకొని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ తిరుగుతాను, అక్కడనే న్యాయం చేయలేకపోయినావు. అసలు ఈ 2 సంవత్సరాలు అయింది కదా మీరు వచ్చి. ఈ 2 సంవత్సరాలలో నువ్వు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నావు, నువ్వు డిప్యూటీ సీఎం అయినాక విజయవాడలో ఎన్ని రోజులు ఉన్నావు? అసలు మీ పార్టీ ఒక్కడు కూడా గెలవాలని చెప్పి సర్వేగా తెలిసింది కాబట్టి అయ్యో అంటే ఇప్పుడు సినిమా యాక్టర్ ఎట్టుంటారో చెప్తా. మూవీస్ వస్తాయి, ఒక మంచి ప్రొడ్యూసర్ ఉంటాడు, ఇంకొక పెద్ద ప్రొడ్యూసర్ ఉంటారు. ఇప్పుడు రాజమౌళి సినిమాలు యాక్ట్ చేయాలని అందరికి ఇష్టం ఉంటుంది, అంటే పెద్ద మూవీస్ తీస్తారు. అయితే ఈ ప్రొడ్యూసర్స్ కూడా ఎట్టుంటారంటే ఎవరు ప్యాకేజ్ ఎక్కువిస్తే వాళ్ళ దగ్గరికి పోవాలని ఉంటారు. బహుశా మొన్న అమిత్ షా గారిని కలిసింది దీనికేనేమో, ప్యాకేజ్ మాట్లాడుకొని నేను తెలంగాణకు వస్తానని చిచ్చు పెట్టి కొట్లాటలు పెట్టి కావాలని నరదిష్టి అని కూడా దీనికోసమే మాట్లాడినేమో అని కూడా నాకు డౌట్ వస్తుంది.